వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను అధికారులు వెంటనే పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆయన సూచించారు. ఒక నెలలో 4 పర్యాయాలు నియోజకవర్గ స్థాయిలో PGRS నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కేసు కొట్టేసినప్పటికీ మంజూరు చేశారు సార్. దాన్ని ఇవన్నీ ఒకటేనా? ఒకటే సార్. అవునమ్మా, అర్జీ సంగతి వదిలేసాయి. ఎందువలన అబ్బాయినికి ఇబ్బంది పెడుతున్నారు? దయచేసి అలా తీసుకుని, ఇక్కడ వందలాది మంది మధ్యలో ఇబ్బంది పడతాడు కదా. రెవెన్యూ విలేజ్ ఉందో సార్. ఇప్పుడు కడప జిల్లా చిన్నకొత్తపల్లి పాఠశాలను తిరిగి ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలని కోరుతూ తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. పాఠశాల హేతుబద్ధీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితిని పరిశీలించిన విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్తో మాట్లాడగా సోమవారం నాటికి అప్గ్రేడ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. ఖచ్చితంగా వస్తుందని నేను చెప్పాను. DO గారు ఖచ్చితంగా వస్తుంది. గవర్నమెంట్ పంపించినప్పుడు ఆయన పని డైరెక్ట్ చెప్పాలి. నా పని మళ్ళా వెంటనే నిన్న ఉదయం DO గారికి అడిగింది. DO గారు కూడా కాకపోతే ఒక రేపు మొన్న ఆఫీస్ ఉండదు. మంగళవారం, బుధవారం నెరవేర్తాను నేనైతే నమ్ముతాను. నేను DO గారు చెప్పింది నేను చెప్పగలుగుతా, కానీ నా చేతిలో ఉంటే నేను చెప్తాను. DO గారు ఏమైనా ఖచ్చితంగా వస్తుందని చెప్పాను. అది కూడా చెప్తాను. ఇప్పుడు మాకు ఏం చెప్పారో 7th క్లాస్ వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉంది. నెక్స్ట్ 8 అది కూడా ఇది ఒక 6, 7, 8 మొత్తం పబ్లిషన్ రాసినాడు మా DO గారు ఆదేశాలు. DO గారు కూడా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ వచ్చేసి విజయవాడకు రాస్తున్నారు. అక్కడ నుంచి ప్రభుత్వానికి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా వస్తుందని గౌరవ జిల్లా విద్యాశాఖ గారు మీకు చెప్తున్నారు. అదే విషయాన్ని ఉంది. రాకపోతే నా చేతిలో కాకినాడ జిల్లా తునిలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి గుడి నుంచి గొల్ల అప్పారావు సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రస్తుత పాలన తీర్పుపై విమర్శలు చేస్తూ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి సంవత్సరం విజయవంతంగా జరిగింది. రెండో సంవత్సరం దానికి రెట్టింపు ఉత్సాహంతో, దానికి రెట్టింపు కోపంతో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ముఖ్యంగా DSCలో దగాపడ్డ అభ్యర్థులు కానీ పాల్గొనడం జరిగింది. ఈరోజు కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న యువత, నిరుద్యోగులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు, వ్యవసాయానికి తోడు, తర్వాత మహిళలకు కూడా
ఎన్నో చేస్తాను, రెట్టింపు చేస్తానని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ 18 సంవత్సరాలు నిండిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం సాయినాథ్ గార్డెన్స్లో ఫ్లాట్ యజమానులు ఆందోళన చేపట్టారు. 2004లో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన తమ ఫ్లాట్లను అక్రమంగా ఇతరుల పేర్లకు మార్చారని, ఎల్ఎస్ఎంఎల్ కంపెనీకి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారని బాధితులు ఆరోపించారు. దశాబ్దాలుగా సమస్య పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం లభించలేదని వారు వాపోయారు. తమ ఫ్లాట్లను తిరిగి అప్పగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీ దౌర్జన్యం నశించాలి, కంపెనీ దౌర్జన్యం నశించాలి, దోషులు వెంటనే నవ్వదు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు భక్తి సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమిలిలోని శ్రీ వీరాంజనేయ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆయన సోదరుడు ముత్తంశెట్టి మహేష్ పాల్గొన్నారు. అలాగే ఎస్ఓఎస్ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. సద్దూరు సేవా ఆశ్రమంలో వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో అవంతి కళాశాల డైరెక్టర్లు చంద్రశేఖర్, విశ్వప్రసాద్, చిల్లహరి, ఎల్లాజీ, ఫిజికల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి. మల్కజ్గిరిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అధిక మాసం సందర్భంగా శుక్రవారం విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 102 రకాల పిండి వంటలు, పండ్లు, వాయినాలతో ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. అనంతరం 33 దీపాలతో మహా మంగళహారతి నిర్వహించగా భక్తులు 33 భక్తి గీతాలు ఆలపిస్తూ అమ్మవారిని ఆరాధించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో బోలా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కడపకు చెందిన వందల రాఘవ ఉదయ్ కుమారుడు మేఘ షణ్ముఖ్ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు సహాయం అందిస్తామని సేవా సమితి అధ్యక్షుడు మండల నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొని నూర్ జహాన్ అనే నిరుపేద మహిళను నిత్యావసర సరుకులు అందజేశారు. వారు తెలియజేసిన వెంటనే
మేము పోలాశంకర్ సేవా సమితి ద్వారా ఒంటెల నగర్కి చెందిన నూర్జహాన్ అనే నిరుపేద మహిళకు ఈరోజు ఆ బియ్యము నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. ఈరోజు ఇంత మంచి బుద్ధి మనసుతో కడప నుంచి ఫోన్ చేసి పోలాశంకర్ సంస్థ ద్వారా వాళ్ళకు సామాన్ ఇమ్మని చెప్పిన వారికి, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వారికి, వారి కుటుంబ సభ్యులకు పోలాశంకర్ సేవా సమితి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, అలాగే షణ్ముగంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా పోలాశంకర్ సేవా సమితి తరఫున. అలాగే షణ్ముగంకు పోలాశంకర్ సేవా సమితి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రైవేట్ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై విమర్శలు చేస్తూ అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరాధారమైన ఆరోపణలు కానీ వాటికి ఎదురుగా సరైన సమాధానం చెప్తూ ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకునేసి జగనన్న సైనికుల్లాగా మనం అందరం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి. చంద్రబాబు నాయుడు పీడ జగనన్న సైనికుల్లాగా మనం కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి మనలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అందరూ ఐకమత్యంతో రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో నితిన్ రెడ్డి గారిని బలపరచడానికి మనమందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలను ఏ ఎన్నికలు వచ్చినా మనము జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అన్ని ఎన్నికల్లో గెలవాలనేసి మనము మీకందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నియోజకవర్గం నుండి నలుమూల నుండి విచ్చేసిన నాయకులకందరికీ పాదావందనం చేస్తూ పార్టీని మరొకసారి బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి మనం అందరూ సిద్ధంగా ఉండాలని మీకు అందరికీ ఈ పత్రికా విలేకరులు పత్రికల ముందు, మీడియా ముందు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీడియా పత్రికలు కూడా దయచేసి ఇక్కడి నుంచి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మీరందరూ మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను. వచ్చిన వాళ్ళకందరికీ పాదావందనం చేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ సిమెంట్ కర్మాగారం మూసివేతపై డీసీసీ నాయకులు నరేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన సీసీఐని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నాయకులు ఇప్పుడు దాన్ని పూర్తిగా మూసివేసే చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపాలిటీ, పంచాయతీ బకాయిలు ఉన్నప్పటికీ కూల్చివేత పనులు చేపట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఆ సీసీఐని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ సంస్థ దీన్ని నీరుగార్చి మరి కనీసం దగ్గర 20 సంవత్సరాల నుండి ఏదైతే సీసీఐని నడపక మరి కేవలం రాజకీయ ఉద్దేశంతో ఆనాడు మోడీ గారు కానీ మరి అమిత్ షా గారు కానీ ఆదిలాబాద్ వచ్చినప్పుడు వారు మాట్లాడడం జరిగింది. సీసీఐ పరిశ్రమను మేము పునరుత్పత్తి చేసి మరి సిమెంట్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలను తీర్చి మరి అదేవిధంగా ఉపాధి కల్పించే దిశగా ముందుకు తీసుకెళ్తామనేసి వారు మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు ఎన్నికల ముందు గల్లీ కబుర్లు చెప్పి కేవలం మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకొని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి ఎంపీ గారు గెలవడం జరిగింది బీజేపీ. మరి నేడు ఏం చేశారు? కనీసం ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించకుండా కనీస స్థానిక ఉన్నటువంటి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండా వారు ఈరోజు నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ ట్యాక్స్ కానీ కరెంట్ బిల్లు కానీ కూడా చెల్లించకుండా వారు ఇక్కడ ఏదైతే సీసీఐని ఉన్నటువంటి ఏదైతే వనరులు ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా టెండర్ పెట్టి అమ్ముకోవడం జరిగింది. మరి అమ్ముకున్నారు సరే, వాళ్ళు ఇష్టానుసారం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు ఈ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నారు. మరి దీనికి బాధ్యులైనటువంటి వారిపైన చర్య తీసుకోవాలా. అదే విధంగా ఏదైతే ఆనాడు ఈ భూ నిర్వాసితులైనటువంటి రైతుల వరంగల్ జిల్లాలో చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష మంత్రి కొండా సురేఖ హామీతో విరమించారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు సంబంధించిన కార్పెట్లు, బెడ్షీట్లు ఆర్డర్లను టెస్కో ద్వారా ఇవ్వకపోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘాల వద్ద ఉన్న ఉత్పత్తులను 30% అధిక ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇలాగే చేనేత సమస్యలపై వారం రోజుల్లో సీఎం సమక్షంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో కార్మికులు సంతృప్తి వ్యక్తం చేస్తూ దీక్షను విరమించారు. సంఘీభావం తెలపడానికి వచ్చినారు. ఆ సందర్భంగా మా సమస్యలన్నిటినీ మంత్రి గారికి వివరించగా ఇక్కడ 10,000 మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది కుటుంబాలు సుమారు ఒక 40-50 వేల మంది ఉపాధి కోల్పోతాండ్రు. ఈ ఏకీకృత టెండర్ విధానం కొనసాగే విధంగా హామీ ఇచ్చి ఉన్నారు. కావున ఈ సందర్భంగా ఈ దీక్షను ఈ రోజుతో ఇక్కడితో ముగిస్తున్నాం. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి మంత్రి గారికి మరియు సంబంధిత అధికారులకు దీంతో సంబంధం ఉన్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే జోగారావు నేతృత్వంలో నిర్వహించారు. పార్వతీపురం, సీతానగరం, బలిజపేట మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా పట్టణ పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2,800-3,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కు బిల్డింగ్ కట్టేదానికి ఖర్చు అయితే దానికి అద్దాల ఖర్చు అని దాని రూపురేఖలు మారుస్తానని చెప్పి ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 20,000 రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. మన డబ్బంతా కూడా మన యొక్క శ్రమను దోపిడీ చేసుకుని ఈరోజు అమరావతిలో ఖర్చు పెడుతున్నారు తప్ప కేవలం అది కూడా దోపిడీ చేసేదానికి. ఇక్కడ కేవలం నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మీ పని మీరు దోసుకోండి, మాది నేను అమరావతిలో దోసుకుంటానని చెప్పి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు రైతుల పరిస్థితి, రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మళ్ళీ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సింగనమల మండల కేంద్రంలోని దర్గా నుంచి ఆత్మరాముడి దేవాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రాయలసీమ రైతుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలపై ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రాయలసీమకి నీళ్లు లేవు, రైతు కాలిపోతా ఉంటే ఎండపోతుంటే బాటలు తప్ప చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆకలేస్తున్నాయంటే వచ్చే సంవత్సరం బిర్యానీ పెడతానే బ్యాచ్ వచ్చింది ఈ కాలంలో. కనుక అశేషమైన ప్రజలు వచ్చారు జగన్మోహన్ నాయకత్వం మీద. ఈ రోజున వేలాది మంది ఒకటి చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి, ప్రజల కోసం పనిచేయండి. నువ్వేం చేసినావు, నేనేం చేసినాం, జగన్మోహన్ గారు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ప్రజలు మాట్లాడతారు. మీరేం మాట్లాడాల్సిన అవసరం నేను చూసా. వస్తా ఉంటే ఏదో అమరావతికి ధన్యవాదాలు ఏదో పోస్టర్ చూసే మండలంలో. రాయలసీమ కడుపు కొట్టి రాయలసీమ కన్నీళ్ళ మీద అమరావతి కట్టబడతా ఉంది. నిజంగా మీరు రాయలసీమ బిడ్డలైతే అమరావతిని వ్యతిరేకించండి, రాయలసీమ మేలు కోరుకోండి, ప్రజల మేలు కోరుకోమని చెప్తూ ప్రజా ప్రాతినిధ్యం అంటే ప్రజల కోసం పనిచేయడం. ఇంతకంటే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలోని లింగపాలెం గ్రామంలో
రైతులు దారికి సంబంధించిన సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు. తాతల కాలం నుంచి మెయిన్ రోడ్డు మార్జిన్లో ఉన్న దారిని ఒక రైతు ఆక్రమించి ఫెన్సింగ్ వేయడంతో తమకు తోటలకు వెళ్లే మార్గం మూసుకుపోయిందని 20 మంది రైతులు ఆరోపించారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మాకు టాటర్ వచ్చే దారి అంతా బిగించేశారు. ఇప్పుడు మాకు రోడ్డు నుంచి దిగే దారి లేకుండా బిగించేశారు. మాకు దారి లేదంటున్నారు. గనేని వాసు గారు బాపట్ల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను విజయవాడ సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథూర్ పరిశీలించారు. ప్రత్యేక రైలులో బాపట్లకు చేరుకున్న ఆయన స్టేషన్లో జరుగుతున్న పనులను సంబంధించి అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న గదులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. స్టేషన్ను పరిశుభ్రంగా ప్రయాణికులకు అనుకూలంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. బాపట్లకు మరిన్ని రైలు మంజూరు చేసే విషయాన్ని పరిశీలిస్తానని ఆయన తెలిపారు. Operationalized from 1st of June. Every one of you are aware. So we have a new team of senior officers. So we have decided to see this complete section, know the inputs, take the inputs, see what are the requirements of the section, and then act accordingly. So we have taken down your demands, we have taken down and seen things what are required to be here. And once we go back, we'll look into it and try to do whatever is possible. So today we are inspecting section from Vijayawada right up to Renugunta. And tomorrow we'll be visiting from Renugunta to Guntakal. So the inspection is intended to have a look at the complete section, know the issues and resolve the problems as fast as possible for you all. Thank you. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.